చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. మహాఘనుడమైన తండ్రి, గొప్ప దేవా, నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్నకాల సమయంలో మాకు ఇచ్చిన ఆయువును బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, పొడిగించిన మా యొక్క కాలాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అల్పులము అయోగ్యులము తండ్రి, ప్రభు యేసుక్రీస్తు ద్వారా మేము రక్షించబడి మీ కుమారులుగా కుమార్తెలుగా చేసినందుకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మమ్మల్ని అందరినీ మీ చేతులుగా అప్పగించుకుంటూ తండ్రి, ఈరోజు ఒక శిష్యునికి కలిగిన వినుబుద్ధిని మాకు పుట్టించమని తండ్రి, మేము ప్రోత్సహించబడుటకు, సరిదిద్దబడుటకు, మీ వాక్కు చేత నడిపించబడుటకు తండ్రి సహాయం చేసి మమ్మల్ని బలపరచాలని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, నేను యాకోబు యొక్క 12 కుమారుల గురించి మాట్లాడటం కొంతకాలంగా జరుగుతుంది. ప్రియులారా, నా లైఫ్లో మరి ఇది మరవకూడని ఒక బైబిల్ స్టడీగా దేవుడు దీన్ని పెట్టేశాడు. నా వయసు 49 సంవత్సరాలు. ప్రియులారా, 12 సంవత్సరాల్లో ప్రభువుని అంగీకరించాను. అంటే 37 years ఆఫ్ మై వాక్ విత్ గాడ్. యేసుక్రీస్తులో నేను 37 సంవత్సరాలు నడిచిన తర్వాత ప్రియులారా, ఐఎమ్ లెర్నింగ్ సో మెనీ న్యూ థింగ్స్ ఫ్రమ్ ద ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయెల్. 12 కుమారుల గురించి అనేక విషయాలు ప్రభు నేర్పిస్తూ వచ్చాడు ప్రియులారా. అవే నేను మీతో పంచుకుంటూ ఉన్నాను. మీరందరూ కూడా దీవించబడుతూ ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను ప్రియులారా. జరిగిన మరి ఎవరెవరి గురించి ధ్యానించామని ఒక్కసారి నేను గుర్తు చేస్తాను ప్రియులారా. ఆ తర్వాత మన ఈరోజు మరి ఒక కుమారుడు గురించి మనం చూద్దాం. మరి యాకోబుకు 12 కుమారులలో మొట్టమొదటిగా మనము చిన్నవాడైనటువంటి ఎఫ్రాయిం గురించి మనం ధ్యానించాం ప్రియులారా. ఆ తర్వాత రూబెన్ గురించి, షిమ్యోను గురించి, లేవి గురించి, యూదా గురించి, మరి లాస్ట్ వీక్ ప్రియులారా దాను గురించి మనం చూసాం ప్రియులారా. దాను గురించి మనం చూసాం. మరి రూబేను, షిమ్యోను, లేవి, యూదా ఈ 4 కూడా లేయాకు పుట్టిన కుమారులు. ఆ తర్వాత దాను మాత్రం రాహేలు యొక్క దాసి అయినటువంటి బిల్హాకు పుట్టినటువంటి కుమారుడు. ప్రియులారా, జరిగిన సంఘటనలను మీకు అర్థం కావడానికి నేను చెప్తాను. మరి కొన్నిసార్లు ప్రియులారా ఇవి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అంటే మనం కూడా పక్కింట్లో గొడవలంటే మనకి ఇంట్రెస్ట్గా అట్లుంటుంది అనమాట. ఇక్కడ కూడా వాళ్ళు ఎట్లా ఉందో, ఏం జరుగుతూ ఉందో అని తెలుసుకోవాలని ఆతృత ఉంటుంది కదా. లేయాకు రాహేలుకు పడట్లేదు ప్రియులారా. లేయాకు రాహేలుకు పడట్లేదు. ఎందుకు పడట్లేదంటే లేయాకు 4 పిల్లలు పుట్టారు, రాహేలుకు పిల్లలు పుట్టలేదని రాహేలుపై లేయాతో కొట్లాడటంలా రాహేలుపై యాకోబుతో కొట్లాడుతుంది. లేయాకేమో 4 సంతానాన్ని ఇచ్చావు, నాకు ఒక్కరిని కూడా ఇవ్వలేదు నువ్వు అని అంటే, నేనేమైనా దేవుడినా నీకు సంతానం ఇవ్వడానికి, దేవుడిని అడుగు అన్నట్లుగా తాను చెప్పాడు. కానీ ఇండైరెక్ట్గా లేయా షీ వాజ్ ఎ విక్టిమ్ ఆఫ్ జెలసీ ఆఫ్ రేచల్. రాహేలు చాలా అసూయపడింది. లేయా అనగా చాలా అసూయపడింది. కారణం 4 సంతానం పుట్టారు, నాకు ఒక్కళ్ళు కూడా లేరు అనే అసూయ పుట్టినప్పుడు రాహేలు ఒక నిర్ణయం చేసింది. షారా మాదిరిగా తొందరపాటుతో తన దాసి అయినటువంటి బిల్హాను యాకోబునికి ఇచ్చి, నీకు భార్యగా ఇస్తూ ఉన్నాను, నువ్వు బిల్హాతో వెళితే కుమారుడు పుడితే నా కుమారుడుగా నేను స్వీకరిస్తాను అన్నప్పుడు యాకోబు మాట విన్నాడు ప్రియులారా. దాను పుట్టాడు. ఏ విధంగా హాగరుకు పుట్టిన కుమారుడైన ఇష్మాయేలు ద్వారా ఎంతో నష్టం జరిగినట్లు ప్రియులారా, దాను ద్వారా కూడా చాలా నష్టం జరిగినట్లుగా మనం పోయినసారి చూసాం. హీ బికేమ్ ద పర్సన్ హూ అఫీషియల్ ఇంట్రడ్యూస్ ద ఐడలటరీ. ఇజ్రాయేలులో ఒక అధికారపూర్వకంగా విగ్రహారాధన తెచ్చినటువంటి ఒక వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. దేవుడు దాన్ని ఏమాత్రం అంగీకరించలేదు. అయితే ప్రియులారా, ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, రాహేలు ఇప్పుడు తన దాసి అయినటువంటి బిల్హాకు పుట్టిన కుమారులకు చాలా ఆసక్తికరమైన పేర్లు పెడుతుంది ప్రియులారా. మన పిల్లల పేర్లు చాలా బాగుంటాయి కదండి, మనం పెట్టుకుంటాం. మంచిగా పేర్లు బాగుండాలని ముందు నుంచి ఆలోచించి పెడతాము. కీర్తి అని పెడతాం, లేకపోతే ఆరాధ్య అని పెడతాం కదండి. మంచి పేర్లు పెట్టుకుంటాం, మనం వింటేనే అబ్బా ఎంత మంచి పేరు అని అనుకుంటాం కదా. కానీ రాహేలు మాత్రం ఎలాంటి పేరు పెట్టిందంటే, లేయాకు మనసు కుట్టాలి, లేయా మనసులో బాధ కలగాలి ఈ పేరు విన్నప్పుడంతా అని అట్లాంటి పేర్లు పెట్టింది. మొదటి కుమారుడికి దాను అనే పేరుకి అర్థం ఏంటంటే, దేవుడు నాకు న్యాయం చేశాడు. ఏం న్యాయం చేశాడు? నీకు మాత్రమే కాదు, నాకు కూడా పిల్లలు పుట్టించాడు, చూడు దేవుడు నాకు న్యాయం చేశాడు అనమాట. దాను దాను అని పిలిచినప్పుడు లేయా మనసులో బాధ కలగాలని రాహేల్ యొక్క ఆలోచన. రెండో కుమారుడికి నఫ్తాలి అని పేరు పెట్టింది. ఈరోజు నఫ్తాలి గురించి మనం మాట్లాడబోతున్నాం ప్రియులారా. నఫ్తాలి అనే పేరుకు అర్థము జయించాను, పోరాడి గెలిచాను. రిజల్ట్ అండ్ వన్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. పోరాడి గెలిచాను. సాధారణంగా ఒక పిల్లవాడికి పేరు పెట్టి మంచి పేరు ప్రతిష్టలు రావాలని పెట్టుకుంటాం. రాహేలమ్మ ఎట్లా పేరు పెడుతుందంటే, లేయా
నీతో పోరాడి నేను గెలిచాను ఇక్కడ అనే పేరు అర్థం అన్నమాట. అట్లా నఫ్తాలి నఫ్తాలి అని పేరు పిలిచినప్పుడు అంతా కూడా రాహేలుకి ఏమని వినిపించాలి? లేయా నిన్ను ఓడించాను, లేయా నిన్ను ఓడించానని రాహేలుకు వినిపించాలని తన ఆశ. అదే క్రమంలో లేయాకు ఏమని వినిపించాలంటే రాహేలు చేతుల్లో నేను ఓడిపోయాను, రాహేలు చేతుల్లో ఓడిపోయానని వినిపించాలని రాహేలు యొక్క ప్రయాస. ప్రియులైన కొన్నిసార్లు మనం కూడా ఇటువంటి చేస్తూ ఉంటాం కదా, మీరు చేసింటారు, మనం అందరం చేస్తాంలేండి. ఇక్కడ మెసేజ్ చెప్పాలి మనం ఎవరికైనా, ఇక్కడ ఎవరికైనా చెప్పాలంటే వీళ్ళకి చెప్తుంటాం. మీరు చూసారా? నీ ముఖం చూడు అంటే వీళ్ళని, నీ ముఖం చూసుకోవాలి. నీకు తెలివి లేదా అంటే వీళ్ళకు తెలివి ఎప్పుడు వస్తుంది నీకు అంటే మనం ఇండైరెక్ట్గా కొన్నిసార్లు ఇళ్ళల్లో కూడా జరుగుతుంటుంది. హస్బెండ్కి చెప్పాలన్నా, వైఫ్కి చెప్పాలన్నా పిల్లలకు చెప్తుంటారు. పిల్లలకు ఏం అంతేనా ఇంకా సతాయిస్తుంటావా అంటే హస్బెండ్ అంటూ ఉంటారు, పిల్లలు ఇండైరెక్ట్గా. మీకు అందరికి తెలుసు కదండి, కొత్త విషయం ఏం కాదు కదా, కొత్త వింతగా చూస్తున్నారు కొంతమంది. దీస్ ఆర్ న్యాచురల్ థింగ్స్ ప్రియులరా, మన కుటుంబాలలో జరిగే విషయాలు. సో ఇప్పుడు రాహేలు కూడా ఏంటంటే లేయా మీద సాధించడానికి ఈ పిల్లల పేర్లు పెట్టుకుంటుంది. పాపం నఫ్తాలి చూడండి, ఏ మంచి పేరో, జాయ్, హోప్, అట్లా చక్కటి పేర్లు కాకుండా పోరాడి గెలిచింది మా అమ్మ ఎవరి మీద? లేయా మీద. అంటే నఫ్తాలికి అంటేనే ఆ పేరు అర్థం అనమాట. బట్ ఎనీ హోప్ ప్రియులరా, నేను ఇంకో మాట కూడా మీకు చెప్పాలి. 30 అధ్యాయం జరిగింది ఇది. ఆదికాండం ఎన్నో అధ్యాయం అండి? 30 అధ్యాయంలో 37వ అధ్యాయంలో యాకోబు దేవునితో పోరాడి గెలిచాడు. పెనుయేలు అనుభవం గుర్తుందండి మీకు? పెనుయేలు అనుభవం. దేవునితో పోరాడక ముందు ఈ నలుగురితో పోరాడాడు. వాళ్ళ ఇంట్లో ఎట్లా ఉంటుందో ఆలోచించండి ప్రియులరా. కొంతమంది మన ఇళ్ళల్లో ఎట్లా ఉంటుంది, ఒక్కరితోనే చాలా కష్టంగా ఉన్నట్టుగా ఉంటుంది కదా. ఇప్పుడు యాకోబు గురించి చూడండి. లేయా దాసి అయిన జిల్పా, రాహేలుకు మళ్ళీ ఇంకొక ఆమె బిల్హా. ఒకసారి లేయా రాహేలు, ఒకసారి జిల్పా బిల్హా, ఒకసారి రాహేలు బిల్హా, ఒకసారి నలుగురు కలిసి యాకోబుతో. వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి ప్రియులారా. పాపం యాకోబు యొక్క స్థితి. నలుగురిని గెలిచాడు. సాధారణంగా భర్తలుగా ఉన్నవారు వారు, నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతుంది ప్రియులారా, ఎవరేమనుకోవద్దండి, ఉన్న వాస్తవం చెప్తున్నా. తప్పైతే తర్వాత చెప్పండి, నాకు ఇప్పుడు తర్వాత చెప్పండి. కొన్నిసార్లు ప్రియులారా హస్బెండ్ వైఫ్కు చెప్పుకోలేక, వాళ్ళ అమ్మకు చెప్పుకోలేక, భార్యకు చెప్పుకోలేక, వారి తల్లికి చెప్పుకోలేక నలిగిపోతూ ఉంటారు. యాకోబు ఇద్దరి మధ్యలో కాదు ప్రియులారా, నలుగురు మధ్యలో నలిగిపోతూ ఉన్నాడు. ఎవరిని ఎక్కువ ప్రేమించినా కూడా ఇంకొకరికి కోపం ఉన్నట్లుగా అలా ఉంటుంది. కానీ ఇది ఒక మంచి ట్రైనింగ్ లాగా అయింది యాకోబుకు. దేవునితోనే గెలిచాడు. ఇక తర్వాత ఈ నలుగురితో గెలిచిన తర్వాత దేవునితోనే గెలిచినట్టుగా అయింది. జస్ట్ లైట్ థింగ్స్ ఇవన్నీ కూడా. బట్ ఎనీవే ప్రియులారా, రాహేలు గురించి ఆలోచించినప్పుడు రాహేలు తన దాసికి పుట్టినటువంటి రెండవ కుమారుడికి నఫ్తాలి అని పేరు పెట్టింది. నఫ్తాలి అనగా పోరాడి గెలిచాను అని పేరు పెట్టుకుంది ప్రియులారా. నఫ్తాలికి హీ వాజ్ జస్ట్ బీయింగ్ యూజ్డ్ అనమాట. బీయింగ్ యూజ్డ్ అంటే ఎలా అంటే, ఆమె తన ఈగోను సాధించుకోవడానికి, ఆమె తనకు అనుకున్న సాధించుకోవడానికి నఫ్తాలిని వాడుకుంటూ ఉంది. కొన్నిసార్లు మనం కూడా అలా ఉంటాం ప్రియులారా. అంటే అలా మనల్ని కూడా వాడుకొని ఇతరులు సాధించుకోవడానికి అన్నట్లుగా ఉంటాం. కొన్నిసార్లు పేరెంట్స్ కూడా ప్రియులారా, దయచేసి నన్ను మన్నించండి, నేను ఎవరి గురించి ప్రత్యేకంగా చెప్పట్లేదు, కానీ పేరెంట్స్ కూడా కొన్నిసార్లు ప్రియులారా, మనమేదో సాధించలేదు కాబట్టి మా వాడు సాధించాల్సిందే, నేనేదో సాధించలేదు కాబట్టి మా కుమారుడు సాధించాలని వారికి లేకపోయినా, వారి కష్టమైనా, వారి శక్తికి మించిందైనా వారి మీద ప్రెషర్ అలా పెట్టడం, సాధించడం చేస్తూ ఉంటారు పిల్లలు. అది కొన్నిసార్లు నా దృష్టిలో జస్టిఫైడ్ కాదనిపిస్తుంది. ఎవరి గురించి దేవుడు వారికి ఒక స్టోరీ పెట్టి, ఒక భవిష్యత్తు పెట్టింటాడు. మన కుమార్తెలకు దేవుడు ఒక స్టోరీ రాసింటాడు. ఒక భవిష్యత్తు ఉంది ప్రియులారా. దాని గురించి మనం నడిపించాలి తప్ప నేను ఎట్లయినా కూడా సాధించాలి అనేటట్లుగా వాళ్ళ మీద మనం ప్రెషర్ పెట్టకూడదని నా ఉద్దేశం ప్రియులారా. నఫ్తాలి ఇటువంటి స్థితిలో పెరుగుతూ ఉన్నాడు. హీ వాజ్ గోయింగ్ ఇన్ సచ్ డొమెస్టిక్ వైలెన్స్ ప్రియులారా. నేను అనుకుంటా ఉన్నాను, ఇది నఫ్తాలి గురించి ధ్యానించేటప్పుడు మనము ఎన్ని ప్రత్యక్షతల గురించి మాట్లాడతాం కదా. మనం సెవెంత్ హెవెన్ గురించి మాట్లాడతాం, హీలింగ్స్ గురించి మాట్లాడతాం, ఎండిపోయిన ఎముకలు జీవం గురించి మాట్లాడతాం, ఇవి గురించి అవి గొప్ప విషయాల గురించి మాట్లాడతాం. కానీ ఇంట్లోనేమో పప్పుచారు గురించి, మజ్జిగ గురించి కొట్లాటలు జరుగుతూ ఉంటాయి. నువ్వేమో గంటసేపు, అర్ధగంట సేపు బాగా ప్రార్థన చేసుకొని బయటకు వచ్చి, ఇక ఈరోజు నేను యేసుక్రీస్తు మాదిరి జీవించాలా, ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలి, ఎంతో గంభీరమైన ఆత్మీయ దాంట్లో వచ్చింటావు. బయటకు వస్తేనే కొట్లాట ఉంటుంది. నీకే ఉండకపోవచ్చు, పక్కన కొట్లాడుకుంటుంటారు. సాధారణంగా నేను గమనించింది ప్రియులారా, ఇది కూడా మీరు నాతో ఏకీభవిస్తారని అనుకుంటూ ఉన్నాను. ద మూడ్ ఆఫ్ అవర్ డే,
ఒక రోజులో మన మూడ్ ప్రియులరా, కుటుంబం సంతోషంగా ఉందా లేదా అనే దాన్ని బట్టి డిటర్మిన్ అవుతుంది ప్రియులరా. నువ్వు ఎంతైనా ప్రార్థన చేయి, ఎంతైనా బైబిల్ చదువు, కొన్నిసార్లు ఇంట్లో సమాధానం లేదనుకో, నీ దినమంతా పాడైపోతుంది. ఇంట్లో సమాధానం లేకుండా గొడవలు ఉంటే ఇంకా ఏ పనిలో కూడా నీకు మనసు ఉండదు, ఇదే తిరుగుతూ ఉంటుంది. ఇంట్లో ఇది జరిగింది కదా, ఇంట్లో కొట్లాడుకుంటున్నారు కదా, వాళ్ళు ఇట్లున్నారు, ఏమవుతుంది ఏమని, యూ విల్ లూజ్ పీస్, యూ విల్ జస్ట్ లూజ్ పీస్. బట్ దట్స్ హౌ లైఫ్ ఈస్, దట్స్ హౌ వీ కెనాట్ ఎస్కేప్ ఇట్. అయ్యో నేను గొప్ప ప్రసంగికుడిని, నాకు ఇన్ని ప్రత్యక్షతలు ఉన్నాయి, ఇంత బైబిల్ పరిజ్ఞానం ఉంది, అర్ధగంట సేపు నేను ప్రార్థించాను, ఇట్లాంటి గొడవలు మాత్రం నాకు తగవు అనుకోవటానికి లేదు. యూ హ్యావ్ టు గో త్రూ దెమ్. కొన్నిసార్లు తప్పవు ప్రియులారా మనం, అందుకనే వీ హ్యావ్ టు గో బియాండ్ దోస్ థింగ్స్. ఆ డొమెస్టిక్ థింగ్స్ ఏవైతే ఉంటాయో, ఈ చిన్న చిన్నవి, ఒకవేళ ఇంకో మాట చెప్పాలంటే చిల్లరగా ఉన్నవి, వాటన్నిటిని బట్టి నీ యొక్క ప్రశాంతత, నీ మూడ్ డిస్టర్బ్ అవ్వకుండా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ఆ ఆత్మీయ బలమును బట్టి, సంతోషాన్ని బట్టి నీ దినాన్ని నడుపుకోగలిగిన నాడు నువ్వు గెలిచిన వాడివని నేను గుర్తు చేస్తున్నాను. యూ హ్యావ్ టు గో బియాండ్ దట్. అవి ఉంటాయి ప్రియులారా, బట్ లెట్ us నాట్ బీ డిస్టర్బ్డ్ బై దోస్ థింగ్స్. వాటిని బట్టి మన జీవితంలో మనము మన దినమంతా కూడా అలా ఉండాలి, అలా ఉండిపోతుంది అని అలౌ చేయకూడదని నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. నఫ్తాలి ఈ విక్టిమ్ అయిపోతున్నాడు పిల్ల, మధ్యలో నలిగిపోతూ ఉన్నాడు, చిన్న పిల్లవాడు నలిగిపోతూ ఉన్నాడు. కానీ ప్రభు చూచాడు ప్రియులారా. one thing I like about Naphtali is this. నఫ్తాలి ఎంత ఒక విధమైనటువంటి రిజెక్షన్ కానివ్వండి, ఒక విధంగా తన మీద ఎవరు దృష్టి పెట్టట్లా, వాళ్ళు కొట్లాడుకుంటున్నారు, మధ్యలో నలిగిపోతూ ఉన్నట్టుగా ఉన్నాడు. కానీ దేవుడు నఫ్తాలిని పట్టుకున్నాడు. నఫ్తాలిని పట్టుకొని దేవుడు పైకి లేపాడు ప్రియులరా. ఎంతగా లేపాడో నేను చెప్తున్నాను, ఎంతగా దీవించాడు నేను చెప్తాను ప్రియులరా. యేసుక్రీస్తుకు 12 శిష్యులు. ఈ 12 శిష్యుల్లో ప్రియులరా, ఒక శిష్యుడు ఇస్కరియోతు యూదా గోత్రానికి సంబంధించిన వాడు, మత్తయి లేవి గోత్రానికి సంబంధించిన వాడు. మిగతా 10 మందిలో ప్రియులరా, మిగతా 10 మందిలో 5 మంది నఫ్తాలి గోత్రికులు. కెన్ యూ జస్ట్ ఇమాజిన్? 10 మందిలో 5 మందిని నఫ్తాలి గోత్రికులను యేసుక్రీస్తు ఎన్నుకున్నాడు ప్రియులరా. అంటే ఆ ట్రైబ్కు ఆయన ఎంత గుర్తింపునిచ్చాడో మీరు ఆలోచిస్తున్నారా ప్రియులరా? ఈ గోత్రంలో నుంచి వచ్చిన స్టాల్వర్డ్స్ ఎవరో చెప్తాను, గంభీరమైనటువంటి దైవ సేవకులు ఎవరు చెప్తున్నాను ప్రియులరా. నంబర్ 1 పీటర్ ప్రియులరా, నఫ్తాలి గోత్రికుడు. పేతురు సహోదరుడైన ఆంద్రేయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, వీరందరూ నఫ్తాలి గోత్రికులు ప్రియులరా. కెన్ యూ జస్ట్ ఇమాజిన్ ఎంత గొప్పగా దేవుడు వారిని పట్టుకున్నాడు. ఈరోజు ఒక మాటతో నేను మిమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయాలని ఇష్టపడుతున్నాను ప్రియులరా. మనుషులు నిన్ను తృణీకరించి ఉండవచ్చేమో, మనుషులు నిన్ను చిన్న చూపు చూసి ఉండవచ్చేమో, మనుషులు నీకు ఇవ్వాల్సిన గౌరవము ఇవ్వకుండా ఉండవచ్చేమో. అసలు ఇంకో మాటలో చెప్పాలంటే కొన్నిసార్లు ఒక మనిషిగా నిన్ను చూడకుండా కేవలం ఒక వస్తువుగా, కానీ నీకు కూడా ఒక మనస్సు ఉంది, నీకు కూడా ఒక భావోద్వేగం ఉంది అనే దాన్ని కూడా గుర్తించకుండా నిన్ను కేవలము ఒక వస్తువుగా కానీ కేవలం ఒక ప్రాణిగా మాత్రమే చూస్తూ నిన్ను నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నట్లయితే నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఉంటాడు బైబిల్లో ప్రియులరా. ఎక్కడి నుంచైనా మనం చూస్తాం ప్రియులరా, వెన్ మ్యాన్ వాజ్ రిజెక్టెడ్, వెన్ మ్యాన్ వాజ్ లుక్ డౌన్, ఒక మనిషి తృణీకరింపబడినప్పుడు, ఒక మనిషి చిన్న చూపు చూడబడినప్పుడు, ఒక మనిషి అవమానానికి గురి అయినప్పుడు దేవుడు వారిని పట్టుకున్నాడు ప్రియులరా. దేవుడు వారిని పట్టుకున్నాడు ప్రియులరా. హాగరు గురించి మీరు ఆలోచించండి. హాగరు ఒక సమయంలో చాలా గౌరవము, ప్రేమగా ఉన్నట్టుగా ఉండింది ఎవరు శారమ్మ తన హాగరును బట్టి. కానీ ఎప్పుడైతే హాగరుకు ఇష్మాయేలు పుట్టాడో తృణీకారానికి గురి అయిపోయింది. షీ వాజ్ రిజెక్టెడ్. అప్పటి వరకు ప్రేమతో ఉండింది, ఆ తర్వాత కుమారుడు పుట్టగానే గొడవలు చేసి అక్కడి నుంచి ఎల్లగొట్టేసింది ప్రియులరా. కానీ దేవుడు ఊరుకోలా. హాగరు ఒంటరిగా ఎడారిలో ఉన్నప్పుడు దేవుడు హాగర్ దగ్గరికి వచ్చాడు, దేవదూతను పంపించాడు. హీ ఎంబ్రేస్డ్ హర్. ఇష్మాయిల్ని పట్టుకున్నాడు ప్రియులారా, దేవుడు పట్టుకున్నాడు. అలాగే మీరు నూతన నిబంధనలో చూడండి ప్రియులారా, గొర్రెల కాపరుల గురించి ఆలోచిద్దాం. గొర్రెల కాపరులు తృణీకరించబడిన వారు. ఆ రోజు సమాజంలో దే డింట్ హ్యావ్ ఎనీ వాల్యూ, దే డింట్ హ్యావ్ ఎనీ రికగ్నిషన్, దేర్ ప్రొఫెషన్ వాజ్ ద లోయెస్ట్. ఆ రోజుల్లో అధములు ఎవరంటే గొర్రెల కాపరులే. అలాంటి వారిని దేవుడు పట్టుకున్నాడు. ఫస్ట్ మెసేజ్ దేవదూతలు అందరి దగ్గరికి ఒక్కొక్క దేవదూత వచ్చారు, కానీ గొర్రెల కాపర్ల దగ్గరికి దేవదూతల సైన్య సమూహంలను రాస్తాడు. అంత మల్టిపుల్ ఏంజల్స్ వచ్చి గొర్రెల కాపర్లకు ఆ సువార్తను ప్రకటిస్తూ వచ్చారు. ప్రియులారా, గాడ్ ఆల్వేస్ ఎంబ్రేసెస్ ద రిజెక్టెడ్ పీపుల్.
బెత్లెహేం గురించి ఆలోచించండి ప్రియులారా. నజరేతు గురించి, నజరేతులో నుంచి ఏదైనా మంచిది రాగలదా అని ఆ ప్లేస్ని ధృవీకారం చేస్తారు. నోబడీ కేర్డ్ అబౌట్ ఇట్. కానీ రక్షకుడైన యేసు అక్కడి నుంచి రావటానికి దేవుడు పట్టుకున్నాడు ప్రియులారా. ఈరోజు నేను ఎందుకు ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నానంటే, ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్న మీలో ఎవరైనా తృణీకారానికి గురి అవుతూ, అవమానాలకు గురి అవుతూ, నిన్ను విలువ లేని వారిగా చేస్తూ, నీ మాటలకు విలువ లేకుండా, నీ అభిప్రాయాలకు విలువ లేకుండా, నువ్వు ఇచ్చే సలహాలు తృణీకారానికి గురి అవుతూ ఉన్నట్లయితే నువ్వు కంగారు పడదు. గాడ్ విల్ లిఫ్ట్ యూ అప్, గాడ్ విల్ టేక్ యూ. నఫ్తాలిని పట్టుకున్నాడు ప్రియులారా. దేవుడు ఎంతగా పట్టుకున్నాడో మేము చూపిస్తూ ఉన్నాను. 5 మంది శిష్యులను ఆయన తయారు చేశాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, 12 గోత్రాలలో అందరికీ స్థలాలు ఇవ్వబడ్డాయి కదండి. అందరికీ కనాను దేశంలో స్థలాలు ఇవ్వబడ్డాయి. మోస్ట్ ఫర్టైల్ ల్యాండ్, అతి సారవంతమైన భూమి ఎవరికి వచ్చిందంటే నఫ్తాలీలకు వచ్చింది. అతి సారవంతమైన భూమి ప్రియులారా. నిజంగా దేవుడు ఈ నఫ్తాలిని పట్టుకొని హెచ్చించాడు ప్రియులారా. నఫ్తాలి గురించి మనకి ఇంకా అర్థం కావాలంటే, దేవుని యొక్క ఉద్దేశాలు అర్థం కావాలంటే మనము 2 ప్రవచనాలు చదవాలి ప్రియులారా. ఒకటి యాకోబు చెప్పిన ఆశీర్వాదాలు, ఆ ప్రవచన ఆశీర్వాదాలు మనం చదువుదాం. తర్వాత మోషే చెప్పిన ఆశీర్వాదాలు కూడా చదువుదాం ప్రియులారా. ఆదికాండము 49వ అధ్యాయము 21వ వాక్యం. నఫ్తాలి విడువబడిన లేడి, అతడి ఇంపైన మాటలు పలుకును. ప్రియులారా, నఫ్తాలి విడువబడిన లేడీ అంటే లేడీ అనటంలా, విడువబడిన లేడీ అంటున్నారు. మీరు చూడండి, బ్యూటిఫుల్గా రాస్తాడు కదా. ఏ డో సెట్ ఫ్రీ, విడువబడిన లేడీ. ప్రియులారా, ఎప్పుడైనా లేడీ అంటే జింక అనుకోండి సింపుల్ భాషలో. ప్రియులారా, జింకను మీరు చూసారా ప్రియులారా? అది స్వతంత్రంగా తిరిగేటప్పుడు, అడవిలో తిరిగేటప్పుడు, ఒక విశాలమైన ప్రాంగణంలో తిరిగేటప్పుడు జింకలు ఎలా ఉంటాయి ప్రియులారా? చెంగును ఎగురుతూ ఉంటాయి కదండి. చూడటానికి ఎంత ఆహ్లాదకరంగా ఉంటాయి. చెంగును ఎగురుతాయి, అటు పరిగెడతాయి, ఇటు పరిగెడతాయి. దే జస్ట్ హ్యావ్ సో ఫన్. నఫ్తాలిని దేవుడు అలా చేశాడు ప్రియులారా. నఫ్తాలిని దేవుడు ఏం నువ్వు విడువబడిన లేడివి, యూ విల్ హ్యావ్ లైఫ్, యూ విల్ బి ఫుల్ ఆఫ్ లైఫ్. నువ్వు సంతోషంగా, ఒక స్వతంత్రంగా నీ జీవితం ఉంటుంది అని ఒక ప్రవచనాన్ని ఎత్తి యాకోబు చెప్తున్నాడు. 2వ మాట చెప్తున్నాడు యాకోబు, అతడు ఇంపైన మాటలను పలుకును. హీ విల్ స్పీక్ ఎలక్వెంట్ వర్డ్స్, బ్యూటిఫుల్ ఫాన్స్ అన్నాడు ప్రియులారా ఇంగ్లీష్లో. ఎలక్వెంట్ వర్డ్స్, వారి నోటిలో సుబుద్ధితో కూడిన మాటలు ఉంటాయని చెప్పాడు. నో వండర్ ప్రియులారా, ఆదిమ సంఘంలో గొప్ప నాయకుడిగా ఉన్నటువంటి పేతురు, అలాగే ఆంద్రియ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, వీరి నోటిలో దేవుడు ఆ మాటలను పెట్టాడు ప్రియులారా. సంఘ చరిత్రను మరి బలపరచడానికి దేవుడు వారిని వాడుకున్నాడు. అంటే దేవుడు ఎంతగా వారిని పైకి తెస్తూ ఉన్నాడో మీరు చూడాలని నేను ఆశపడుతున్నాను ప్రియులారా. అంత మాత్రమే కాదు, మోషే చూడండి ప్రియులారా. మోషే ఏమంటున్నాడు? మోషే చూడండి, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 23వ వాక్యం. నఫ్తాలిని గూర్చి ఇట్లా నేను, అవును, కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి, కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి, యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి, యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి, పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకొని, పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకొని. 3 ఆశీర్వాదాలు మోషే పలుకుతున్నాడు ప్రవచనాత్మకంగా. 3 ప్రాఫిటికల్ బ్లెస్సింగ్స్. నంబర్ 1 ఆయన అంటున్నాడు, యూ హ్యావ్ ఫౌండ్ ఫేవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కటాక్షాన్ని నీవు పొందుకున్నావు. ఎంత దీవెన ప్రియులారా, ఎంత దీవెన! దేవుని యొక్క కటాక్షము పొందుకున్నాడు ఈ యొక్క నఫ్తాలి. మరియ గురించి పరిశుద్ధాత్మ దేవుడు, అదే దేవదూత గబ్రియల్ వచ్చి అదే అంటున్నాడు కదా, దేవుని యొక్క కటాక్షము నీ మీద ఉన్నది. యూ హ్యావ్ ఫౌండ్ ఫేవర్ విత్ గాడ్. ఈరోజు ప్రియులారా, మన జీవితంలో ఇది దొరుకును గాక. ఆమేన్. దేవుని యొక్క కటాక్షం మనకుండును గాక ప్రియులారా. 2వ ఆశీర్వాదం చూడండి, ఎంత బ్యూటిఫుల్ మాట అంటున్నాడు, దేవుని దీవెన చేత నింపబడిన నఫ్తాలి. అమ్మమ్మమ్మ, ఒకటేసారి డిక్లేరింగ్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. ప్రియులారా, బ్యాక్గ్రౌండ్ మనం మర్చిపోకూడదు. తన చిన్నతనంలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్లో తను పెరిగాడో మీరు మర్చిపోకూడదు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్లో పెరుగుతున్నాడు, అక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళందరూ కూడా ఈ నఫ్తాలిని అడ్డం పెట్టుకొని సాధించుకుంటున్నట్లుగా, గొడవలు పడుతున్నట్టుగా ఉంది. కానీ దేవుడు మాత్రం నఫ్తాలి విషయంలో కంప్లీట్గా మార్చేస్తున్నాడు. నఫ్తాలి, నా ఆశీర్వాదాలు నిండుగా నీకు దొరుకుతాయి. దేవుని ఆశీర్వాదాల చేత నింపబడిన నఫ్తాలి. ఈరోజు మనకు అది ఆ అనుభవం ఉండును గాక. ఆమేన్. మనము కూడా దేవుని కటాక్షము పొందుదుము గాక. ఆమేన్. దేవునికి ఆశీర్వాదాల చేత నింపబడుదుము గాక. ఆమేన్. 3వది ప్రవచనాత్మకంగా
మరి మోషే చెప్తున్నాడు, పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరుచుకొనుము అని. ప్రియులారా, దీనిలోనే గలిలయ ప్రాంతాలు అని అంటారు. నూతన నిబంధన అంతటిలో గలిలయ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన ప్రదేశం. ప్రియులారా, ఈ గలిలయ ప్రాంతము నఫ్తాలి దేశంలో ఉంది. ఈ నఫ్తాలి దేశంలో ఉన్న గలిలయ ప్రాంతాన్ని యేసుక్రీస్తు ప్రభువు వాడుకున్నాడు. ప్రియులారా, శిష్యులందరికీ ఒక మాట ఏంటంటే, గలిలయ మనుషులారా. మీకు గుర్తుందా, దేవదూత లేచినప్పుడు కూడా ఆయన అన్నాడు, మీకంటే ముందుగా ఆయన గలిలయకు వెళ్ళును అనే మాట మీకు గుర్తుందా? గలిలయ, యేసుక్రీస్తు ఆరోహణం అవుతున్నప్పుడు అపోస్తల కార్యంలో 1వ అధ్యాయంలో, గలిలయ మనుషులారా, మీరు ఏ విధంగా యేసుక్రీస్తు ఆరోహణం అవటం చూస్తున్నారో అదే విధంగా తను రావటం కూడా మీరు చూస్తారు. గలిలయ ఈ నఫ్తాలిలో ఉంది. ప్రియులారా, అనగా గాడ్ ఈస్ మేకింగ్ నఫ్తాలి ఏ హిస్టారికల్ ట్రైబ్, ఒక అద్భుతమైన చారిత్రాత్మక గోత్రంగా నఫ్తాలిని మార్చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, కారణం ఏంటంటే ప్రియులారా, నేను ఆలోచించాను. యాక్చువల్లీ దేవుని చిత్తమైతే ప్రియులారా, జెబులూన్ గురించి కూడా వచ్చినప్పుడు నేను మీకు ఆ యొక్క జెబులూన్ గురించి, నఫ్తాలి గురించి చెప్తాను. ఎప్పుడు కూడా ఈ రెండు బ్రదర్స్ లాగా వెళ్తాయి, జెబులూన్ నఫ్తాలి, జెబులూన్ నఫ్తాలి, జెబులూన్ నఫ్తాలి అని. ఎందుకని ఆలోచించాను ప్రియులారా, ఇందాక నేను చెప్పాను 5 మంది నఫ్తాలి గోత్రికులు అయితే మిగతా 5 మంది జెబులూన్ గోత్రికులు. గాడ్ బ్లెస్ దోస్ ట్రైబ్స్. ఎందుకు దేవుడు వీరిని ఎన్నుకున్నాడని నేను చూశాను ప్రియులారా. అక్కడ ఒక మాట ఏంటంటే, వారు చెప్పే మాట ఏంటి, చారిత్రాత్మకంగా నఫ్తాలి గోత్రికులు దేవుని మాటను ఖచ్చితంగా వినే మనుషులట. దేవుడు చెప్పాడు అని అంటే ఇంకా మళ్ళీ ఆలోచించరు. ఇది దేవుని మాట అని వారికి ఒక అంగీకారము, ఒక అవగాహన వచ్చింది అని అంటే ఇక వారు దేవుని మాటను కాదనరు. సింపుల్ ప్రూఫ్ ప్రియులారా, రుజువు ఏంటంటే, యేసుక్రీస్తు వచ్చి పేతురుతో అన్నాడు, నీ వలలను వదిలి నన్ను వెంబడించుము, మనుషులను పట్టు జాలరిగా నిన్ను చేస్తానన్నాడు. వెంటనే, అందరూ చెప్పిన వెంటనే ప్రియులారా, పేతురు తన బిజినెస్ అంతా, తన వలలన్నీ కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. ప్రియ, అంత ఈజీయా? ఈరోజు ప్రియులారా, దేవుడు మీతో, నువ్వు టీచర్ ఉద్యోగం చేస్తున్నావు, లెక్చరర్ ఉద్యోగం చేస్తున్నావు, డాక్టర్గా ఉన్నావు, వదిలేసి నాతో వచ్చేస్తామా? ఎన్ని ఉన్నాయి ప్రభా, నాది ఒక్కది అనుకున్నావా? నేను ఒక్కనే కనిపిస్తున్నాను ప్రభువా నేను, అంతేగాని చుట్టూ చాలా ఒక వలయం ఉంది ప్రభువా, అందరు అంగీకారం నాకు కావాలి, ఇంత తొందరగా కాదని. ఎంతమంది వస్తాం ప్రియులారా? మీరు ఆలోచించండి. ఇఫ్ గాడ్ జస్ట్ సేస్ టు యూ, క్విట్ ఎవ్రీథింగ్ అండ్ ఫాలో మీ, కెన్ వి డూ ఇట్? నఫ్తాలి వాళ్ళు చేశారు ప్రియులారా. యేసుక్రీస్తు చెప్పాడు, కమ్ అండ్ ఫాలో మీ అంటే మారు ఆలోచించలా. పేతురుపై వాళ్ళ నాన్న అడిగాడా? వారి ఫ్యామిలీని అడిగాడా? తన ఫ్యూచర్ గురించి ఆలోచించాడా? తన ఫైనాన్సెస్ గురించి ఆలోచించాడా? ఏం లేదు ప్రియులారా. దేవుడు చెప్పాడు అంతే. నఫ్తాలి గోత్రికులకు ఉన్నటువంటి స్వభావం ప్రియులారా, దేవుడు అది మనకిచ్చునుగాక. అందుకని దేవుని యొక్క దృష్టి నఫ్తాలీయుల మీద ఉంది ప్రియులారా. వారు అంత మాట మాత్రం వినేవాళ్ళు కాదు ప్రియులారా, దేవుని కొరకు ప్రాణం పెట్టేవాళ్ళు ప్రియులారా. వాళ్ళు దేవుని కొరకు ప్రాణం పెట్టేవారు. దయచేసి చూడండి నాతో పాటు కొన్ని మాటలు మనం చూద్దాం ప్రియులారా. న్యాయాధిపతుల గ్రంథానికి రండి. 4వ అధ్యాయం 6వ వాక్యం ప్రియులారా, దయచేసి 4వ అధ్యాయం 6వ వాక్యం నుంచి. ఆమె నఫ్తాలి కేదేశులో నుండి అభినయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లా, నేను నీవు వెళ్ళి నఫ్తాలిలోను జెబులోనియలలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ ఎద్దుకు రప్పించుము. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసేరాను, అతని రథములను, అతని సైన్యమును కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించేదనని ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా? చాలు ప్రియులారా, దెబోరా చెప్తుంది ఇక్కడ ఇంకో చక్కటి ఆసక్తికరమైన విషయము. బారాకు కూడా నఫ్తాలీయుడు ప్రియులారా. మరి బారాకు ఎవరైతే చంపాడు సిసేరాను, బారాకు కూడా నఫ్తాలీయుడు. సో దెబోరా అంటుంది బారాకుతో, నువ్వు నఫ్తాలీలందరినీ తీసుకొని రా అంటుంది ప్రియులారా. నఫ్తాలీలు ఏం చేస్తారో చూడండి ప్రియులారా. 5వ అధ్యాయానికి రండి. ఇప్పుడు 5వ అధ్యాయం, యుద్ధానికి రమ్మని పిలువనంపింది. 5వ అధ్యాయం 18వ వాక్యం చదవండి అమ్మ. 18వ వాక్యం. జెబులోనీయులు మరణ భయము లేక ప్రాణము తృణీకరించుకొనిన జనము, నఫ్తాలీయులు భూమి మెట్టల మీద ప్రాణము తృణీకరించి. నఫ్తాలీయులు, జెబులోను గురించి మళ్ళీ తర్వాత చూద్దాం. నఫ్తాలీయులు భూమి మెట్టల మీద వారి ప్రాణమును తృణీకరించుకుంటున్నారు. దే వర్ విల్లింగ్ టు గివ్ దేర్ లైఫ్. దేవుని కొరకు వాళ్ళు తమ ప్రాణాన్ని ఇవ్వటానికి సిద్ధపడుతున్నారు ప్రియులారా. నా మాటలు ఆలోచిస్తున్నారా? నఫ్తాలీయులు ఒకటి మాట వినేవారు ప్రియులారా, వెంటనే మాట వినేవారు. రెండవది దేవుని కొరకు అవసరమైతే
ప్రాణాన్ని కూడా పెట్టేవారు ప్రియులారా. ప్రియులారా, ఇవి చెప్పటానికి వినటానికి చాలా సులభం ప్రియులారా. ప్రాణం పెట్టేవారు, మాట వినే చాలా సులభం. ఏమంటే నేను జస్ట్ మాట్లాడేస్తాను, కానీ ప్రాణం పెట్టడం అంటే ఎంత కఠినమైన పని ప్రియులారా. ఆలోచించండి, నీ ప్రాణం పెట్టాలంటే. కొన్నిసార్లు ప్రియులారా కొంతమంది ఇలా నాతో చెప్తూ ఉంటారు, వారు పర్వాలేదు కొంచెం ఒక మాదిరిగా ఆరోగ్యం ఉంటుంది వారికి, కానీ వాళ్ళు అంటారు, అన్నా నాకు మరణ భయం ఉంది, నాకు మరణ భయం ఉంది. నేను చచ్చిపోతే నా భార్య నా పిల్లలు ఎట్లా, నేను చచ్చిపోతే నా పిల్లలు ఏమవుతారు, నేను చచ్చిపోతే అప్పులు ఎట్లా కడతారు, నేను చచ్చిపోతే మా ఇండ్లు ఎట్లా, నేను చచ్చిపోతే మా ఆస్తి ఎట్లా. మరణ భయం ప్రియులరా. చచ్చిపోతే ఏమవుతుందని భయము కొంతమందికి ప్రియులరా. అంటే ఎందుకు మరణ భయం ఎందుకు చెప్తున్నానంటే, ప్రాణం పెట్టడం అంత సులభం కాదండి. దేవుని కొరకు నేను హతసాక్షిని అవుతానని చాలామంది ఊరికి అనేస్తారు. అంత ఈజీ కాదు ప్రియులరా. దేవుని కొరకు హతసాక్షి అవ్వటం అంత ఈజీయా? నీ భార్య నీ భర్త మాట అంటే పడలేవు, నువ్వు చచ్చిపోతావా దేవుని కొరకు? ఒకళ్ళు అవమానిస్తే తగ్గించుకోలేవు, దేవుని కొరకు చచ్చిపోతావా? నీ ప్రార్థనకు జవాబు రావడానికి కాస్త ఆలస్యం అయితే దేవుని మీదనే అలుగుతావు, ప్రాణం పెడతావా? కష్టం ప్రియులరా, అంత ఈజీ కాదు. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ దేర్ కమిట్మెంట్ టు గాడ్. వారు కేవలం దేవుడు నన్ను వెంబడించుము అంటే అన్ని వదిలేసి వెంబడించేవారు. దెబోరా వచ్చి పోరాడండి అని అంటే జబులూన్ వాళ్ళ గురించి కూడా అదే రాస్తున్నారు కదా. జబులూనీలు మరణ భయము లేక ప్రాణమును తృణీకరించుకున్నారు జబులు. అందుకని చెప్తున్నాడు, ఎప్పుడు వాళ్ళిద్దరు కనిపిస్తారు మనకు, జబులూన్ నఫ్తాలి, జబులూన్ నఫ్తాలి. నఫ్తాలీలు మెట్టల మీద, భూమి మెట్టల మీద వారి ప్రాణాన్ని, మా ప్రాణం పోయినా పర్వాలేదండి దెబోరా గారు, మీతో మేము ఉండి పోరాడతాం. ప్రియులరా, ఇంకో మాట నేను చెప్తాను ప్రియులరా, నఫ్తాలి వాళ్ళ గురించి నేను చెప్తాను ప్రియులరా. నఫ్తాలి కేవలం దెబోరా దగ్గర మాత్రమే కాదు ప్రియులరా, దావీదు దగ్గర కూడా కనిపిస్తారు. దావీదు దగ్గర కూడా పోరాటంలో నఫ్తాలి ముందుండి మేము పోరాడతామండి అని ముందుకు వచ్చారు ప్రియులరా నఫ్తాలీలు. అనగా నఫ్తాలీల గురించి ఉన్నటువంటి ఒక చక్కటి స్వభావం ఏంటంటే ప్రియులరా, వారు దేవుని కొరకు మాత్రమే కాకుండా దైవజనుల కొరకు కూడా నిలబడేవారు. వాళ్ళు దెబోరా కొరకు నిలబడ్డారు, దావీదు కొరకు కూడా నిలబడ్డారు. దే స్టూడ్ ఫర్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్. వారు వదిలిపెట్టలా, నిలబడ్డారు. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనందరం జ్ఞాపకం చేసుకుందాం. మనం నఫ్తాలి ఆ యొక్క హృదయాన్ని అర్థం చేసుకొని మనం కూడా అటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి ప్రియులారా. ఏ విధంగా దేవుని కటాక్షం మనకు కావాలని మనం ఆశపడుతున్నామో, ఏ విధంగా దేవుని యొక్క ఆశీర్వాదాల చేత మనం నింపబడాలని కోరుకుంటున్నామో, అలాగే ప్రియులారా మన నుంచి కూడా అదే స్పందన ప్రభు కోరుతున్నాడు. నా మాట వింటారా మీరు? నా కొరకు మీరు ప్రాణం పెట్టగలరా? నేను పెట్టిన దైవజనుడి కొరకు మీరు తోడుగా నిలబడగలరా? గాడ్ ఈజ్ ఆస్కింగ్ ప్రియులర్ ఈరోజు. అయితే ప్రియులర్, ఇక్కడ ఒక చిన్న ఆసక్తికరమైన ఇంకో విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకురావాలి ప్రియులరా. నఫ్తాలీలు కూడా తప్పు చేశారు ప్రియులరా. అంతగా దేవుడు వారిని హెచ్చించాడు, అంతగా వారిని దేవుడు గొప్ప చేశాడు, అంతగా దేవుడు వారిని ఒక విడువబడిన లేడీ మాదిరిగా ఒక అతి సారవంతమైన భూమిలో పెట్టాడు. కానీ వారు కూడా ప్రియులారా ఎప్పుడైతే ఈ దాను గోత్రికులు, దాని అంటే వాళ్ళ అన్న ఉన్నాడుగా, దాను గోత్రికులు విగ్రహాలను ప్రతిష్ఠించారో నఫ్తాలీలు కూడా పోయారు. గాడ్ డిడ్ నాట్ లైక్ ఇట్. ప్రియులారా, దయచేసి నా మాటలు ఒకటి ఆలకించండి పిల్లలు. ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు, నేను చెప్పే మాటలు ప్రియులారా. కొన్నిసార్లు మనం ఆత్మీయంగా చాలా బలంగా ఉన్నాము, పరిపక్వతతో ఉన్నాను, నేను బాగా ఏమంటారు స్పిరిచువల్గా జైంట్ని, నన్ను ఎవరు కదిలించలేరు, నేను ప్రార్థన పరురాలని, నేను ప్రార్థన పరుణ్ణి, నాకు వాక్య జ్ఞానం ఇంతుంది అంతుంది అని అనుకునే వాళ్ళు ప్రియులరా, మనం పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్నిసార్లు అనుకుంటాను ప్రియులరా, సమ్ పీపుల్ ఆర్ డెవలపింగ్ స్పిరిచువల్ యారోగెన్స్. యారోగెన్స్ అంటే మాట ఏంటంటే తెలుగులో గర్వం లేకపోతే తలబిరుస్తనం. నేనే అందరికంటే బాగా తెలివి ఉంది, నాకున్న బైబిల్ జ్ఞానం లాంటి జ్ఞానం ఎవరికి లేదు, నేను గనక ప్రార్థన చేస్తానా అమ్మో ఉంటాడా దేవుడు నువ్వు ప్రార్థన చేస్తే అంటే అలా అన్నమాట. నేను గనక ప్రార్థన చేస్తానా? ప్రియులారా, నీకు ఆత్మీయ జ్ఞానం ఉంది, ప్రైజ్ గాడ్, నువ్వు ప్రార్థన పరురాలివి, దేవునికి స్తోత్రం. కానీ తగ్గింపు అనేది ఒకటి ఉంటుందిగా, మనం ఎందుకు ఆ తగ్గింపు ఉండదు ప్రియులారా? ఆ స్పిరిచువల్ యారోగెన్స్. ఈ స్పిరిచువల్ యారోగెన్స్లో ఇంకో కోణం నేను చూపిస్తాను పిల్లలు. స్పిరిచువల్ యారోగెన్స్లో ఇంకో కోణం ఏంటంటే, ఈ రూమ్లో నాకంటే తెలివిమంతులు ఎవరు లేరు. ఈ రూమ్లో నేను చెప్పే సలహా లాంటి సలహా ఎవరు చెప్పలేరు.
మా ఇంటిలో నేనే అతి అనుభవం కలిగిన వాడిని, నేనే సూపర్ విజ్డమ్ నాకుంది. స్పిరిచువల్ ఆరోగెన్స్లో ఏమవుతుంది ప్రియులారా, ఇతరులను కూడా తొక్కిపడేస్తారు, ఇతరులను చిన్న చూపు చూస్తారు. నా అంత భక్తిపరుడు లేడండి. దెర్ ఇస్ ఎ ప్లేస్ ఫర్ హ్యూమిలిటీ ప్రియులారా, దెర్ ఇస్ ఎ ప్లేస్ ఫర్ హ్యూమిలిటీ. దేవుడు నీకు ఆత్మీయ జ్ఞానం ఇచ్చాడు, ప్రార్థన ఇచ్చాడు, ఆత్మీయ అనుభవాలు ఇచ్చాడు. కాస్త తగ్గించుకుందామా మనం? కాస్త తగ్గించుకుందాం. దేవుడు అదే కదా నేర్పించేది. యేసుక్రీస్తు ప్రభు తండ్రితో కూడా సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని అనుకోలేదు, కానీ ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు ప్రియులారా. ఎంతగా? మరణము పొందునంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. తనకు లేక కాదు ప్రియులారా, మాట్లాడలేక కాదు, లేకపోతే సిలువ నుంచి దిగలేక కాదు, లేకపోతే తను ఆజ్ఞ ఇస్తే దూతలు వచ్చి వారిని చంపరని కాదు, కానీ తగ్గించుకున్నాడు ప్రియులారా. అందుకే నేను అంటున్నాను ప్రియులారా, లెట్ us నాట్ బి స్పిరిచువలీ యారోగెంట్. కొన్నిసార్లు అంత బాగున్న వాళ్ళకి ఇట్లాంటివి ఉంటాయి ప్రియులారా. నఫ్తాలి విషయంలో అదే జరిగిందేమో అనుకుంటున్నాను నేను. అన్నీ బాగా జరిగాయి, దేవుని ఆశీర్వాదం నిండుగా ఉన్నాయి, దేవుని కటాక్షం నిండుగా ఉంది. కళ్ళు ఎక్కడికి వచ్చాయి? పడిపోయాడు ప్రియులారా. దేవుడు వదిలేశాడు, ఒక టైంలో వదిలేశాడు, నఫ్తాలిని వదిలేశాడు కొన్ని రోజుల్లో. నఫ్తాలిని ఎలా వదిలేశాడంటే ప్రియులారా, బైబిల్లో రాస్తున్నాడు, ఆ మాట మనం చదువుతాము. వారి దేశమును అవమానపరిచాడు ఆయన, అవమానపరిచాడు. హి లెట్ దెమ్. చదవండి దయచేసి యెషయా గ్రంథం 9వ అధ్యాయం చదవండి అక్క. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వాక్యం నుంచి చదవండి అక్క. ఆయనను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబులోను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరుస్తున్నాడు ప్రియులారా. వాళ్ళు ఎప్పుడైతే దానితో కలిసి విగ్రహారాధనలో జత చేశారో ప్రభుకు నచ్చలా. ప్రభు అన్నాడు, హే వాట్ ఆర్ యూ డూయింగ్? నేను మీ మీద ఎంత నమ్మకం పెట్టాను, నీ బాల్యం నీకు గుర్తుందా? నీ ఎలాంటి స్థితిలో నువ్వు పెరిగావు నీకు గుర్తుందా? అలాంటి నిన్ను నేను ఎన్ని ఆశీర్వాదాలతో నింపి ఒక విడువబడిన లేడీగా, ఇంపైన మాటలు పలకగలిగిన ఒక వ్యక్తిగా నేను నిన్ను అంతగా దీవిస్తే నువ్వు పోయి విగ్రహాలతో నువ్వు, దేవుడు ఒప్పుకోలేదు ప్రియులరా, దేవుడికి నచ్చలా. ఈరోజు ప్రియులరా నేను ఈ మాటను చెప్తున్నాను, దయచేసి మీరు ఆలోచించండి. కొన్నిసార్లు మనం ఆత్మీయంగా బలంగా ఉన్నామని నేనేం చేసినా పర్వాలేదులే అని అనుకోబాకండి. నో, సిన్ ఇస్ సిన్. పాపము పాపమే. నువ్వు ఎంత ఎదిగిన వ్యక్తివైనా సరే పాపం పాపమే ప్రియులరా. దేవుడు దాన్ని కాంప్రమైజ్ చేయడు ప్రియులరా. దయచేసి నా మాట ఆలకించండి. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే దిస్ ఇస్ ద వీక్నెస్ దట్ వి డెవలప్ బికాస్ ఆఫ్ ద ఫెమిలియారిటీ. అనగా ఎక్కువగా పరిచయం, ఎక్కువగా దేవుడికి దగ్గరగా ఉండటం ద్వారా దేవుడు చూసి చూడనట్టు ఉంటాడేమోలే అనే తత్వం డెవలప్ అవుద్ది మనకు. ఉదాహరణ నేను చెప్తానండి. ఉదాహరణగా మనకు అర్థం కావడానికి చెప్తున్నా. మీ భర్త గారు హెడ్ మాస్టర్ అనుకోండి, మీరు టీచర్ అదే స్కూల్లో. మీ భర్త గారు హెడ్ మాస్టరు, మీరు టీచర్. భర్త గారు అందరి మీద అరుస్తారుగా, క్రమశిక్షణ పెడతారు. కానీ మీ దగ్గరకు వచ్చేసరికి అందరేమో టైంకి వస్తుంటారు, నువ్వు టైంకి రాకపోతే అని చూస్తే అయిపోయా. ఏమంటారు? మా వాళ్ళు వెళ్ళలేదు సార్ అంటే. నేను చెప్పే మాట అర్థమవుతుందా? అంటే ఆ పరిచయాన్ని బట్టి తప్పులు కూడా చేయగలిగిన స్వతంత్రత సంపాదిస్తారు కొంతమంది. మా దేవుడే కదా, నా దేవుడేగా, ఏం కాదులే. నో, దేవుడు అలా ఒప్పుకోడు ప్రియులరా. నువ్వు ఎంత దగ్గర వాడివైనా కూడా పాపము పాపమే. దేవుడు ఒప్పుకోవాలి నఫ్తాలిని. అందుకని అవమానపరిచాడు, ఆయన వదిలేశాడు. కానీ నఫ్తాలీలను ఆయన కనికరించాడు ప్రియులారా, కనికరించాడు. నా మాటలు మీరు ఆలోచిస్తున్నారా? ఈరోజు ప్రియులారా, నఫ్తాలి యొక్క హృదయము మనకు ఉండును గాక. మనము దేవుడి యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నాం ప్రియులారా, కానీ దేవుడి నుంచి దూరం మాత్రం వెళ్ళబాకండి. ఒకవేళ మీరు పొరపాటున దేవుడి నుంచి దూరంగా వెళ్ళిన సందర్భాలు ఏదైనా ఉంటే వెంటనే ప్రభు దగ్గరికి రావాలి ప్రియులు. నఫ్తాలి చేశాడు. నఫ్తాలి ఎప్పుడైతే చేశాడో ప్రియులారా, ఇప్పుడు చదవండి, అదే వాక్యం కంటిన్యూ చేయండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం కంటిన్యూ చేయండి 1వ వాక్యంలో. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యొర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. గలిలయ ప్రదేశం ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడండి? మహిమగల ప్రదేశంగా చేస్తున్నాడు. ఏ ప్రదేశాన్ని అయితే అవమానపరిచాడో, ఎప్పుడైతే ప్రియులారా వారు ప్రభు వైపు చూశారో, మరి దేవుడు ఏం చేస్తున్నాడు? వారిని మళ్ళీ దర్శించి వారిని మహిమగల ప్రదేశంగా మారుస్తున్నాడు. ఇదొక ప్రవచనం ప్రియులారా, మహిమగల ప్రదేశంగా మారుస్తున్నాడు. ఇదే నెరవేర్పును ప్రియులారా
నూతన నిబంధనలో చూద్దాం ఎలా నెరవేర్చాడు దేవుడు అనేది. మత్తయి సువార్తలోకి రండమ్మా. మత్తయి సువార్త 4వ అధ్యాయము 13వ వాక్యం నుంచి. యోహాను చెరపట్టబడనని అవును. యేసు విని గలిలేకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబులోను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. జెబులోను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు అవలను. ఈ మాటలు మీరు గమనించాలి. జెబులును దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయలు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి, మహిమను పొందుతారని చెప్పాడుగా. ఇదే అన్నమాట. ద ఫస్ట్, దయచేసి నా మాట ఆలకించండి. ద ల్యాండ్ అండ్ ద పీపుల్ హూ సా ద ఫస్ట్ మినిస్ట్రీ ఆఫ్ జీసస్ వాస్ నఫ్తలైట్స్. నఫ్తాలీయులే యేసుక్రీస్తు యొక్క బాప్తిసం తర్వాత గలిలే ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ పరిచర్యను ప్రారంభించాడు. జెబులును నఫ్తాలి ప్రదేశములలో ఆయన పరిచర్యను ప్రారంభించాడు. మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు పరిచర్య చేయటము నఫ్తాలీయులు చూశారు. ఆ ప్రాంతంలోనే ఆయన చేశాడు, గలిలయ ప్రాంతం. మహిమపరుస్తున్నాడు ప్రియులారా. దెర్ ఇస్ ఎ ప్లేస్ ఫర్ రిపెంటెన్స్ ఇన్ లైఫ్. తప్పిదములు దాచిపెట్టువాడు, అతిక్రమములు దాచిపెట్టువాడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందాడు ప్రియ నఫ్తాలి. ఎప్పుడైతే తను తిరిగి దేవుని దగ్గరకు వచ్చాడో, దేవుడు అవమానకరమైనటువంటి ఆ ప్రదేశాన్ని ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? మహిమగల ప్రదేశంగా మార్చటము. ఆ మహిమగల ప్రదేశంగా మార్చటంలో భాగముగా యేసుక్రీస్తు తన పరిచర్యను నఫ్తాలి ప్రాంతంలోనే ప్రారంభించటం, ఇక్కడ గొప్ప వెలుగును వారు అక్కడ చూస్తూ ఉన్నారు. దేవుని మహిమను వారు చూస్తున్నారు. దే వర్ ద ఫస్ట్ పీపుల్ టు సీ ద గ్లోరీ ఆఫ్ జీసస్ మినిస్ట్రీ. నేను ముగిస్తూ ఉన్నాను ప్రియులరా. నఫ్తాలీల గురించి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి ప్రియుల. ఈరోజు మనం హృదయాన్ని తెరిచి వినమ్రతతో ప్రియులరా, అన్నీ నాకు తెలుసు అనే స్వభావం ఉన్నట్లయితే మనం నేర్చుకోలేం ప్రియులరా. దయచేసి నా మాటలు ఆలకించండి. అన్నీ నాకు తెలుసు అనుకుంటే ఎప్పుడు నేర్చుకోలేం. దేవా నాకు ఇంకా నేర్చుకోవాలని ఉంది అని అంటే దేవుడు ఎప్పుడు నీకు ఒకటి నేర్పిస్తాడు. నఫ్తాలి ప్రియులరా బాల్యము సరిగ్గా లేదు, కానీ దేవుని చేతుల్లో పడ్డాడు. దేవుడు లిఫ్ట్ చేశాడు. నీ జీవితంలో మనుషులు నీకు తోడు ఉండలేకపోవచ్చు, మనుషుల సహకారం నీకు ఉండకపోవచ్చు, మనుషులు నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు, అసలు నీకు విలువ ఇవ్వకుండా నిన్ను తృణీకరించవచ్చు. కానీ నువ్వు దేవుని చేతుల్లో ఉంటే మాత్రం దేవుడు నిన్ను పైకెత్తుతాడు. దేవుడు నిన్ను పైకెత్తాలి, మనుషులు కాదు. మనుషులు ఎత్తితే ప్రియులరా ప్రమాదం ఒకటి ఉంది. మనుషులు ఎత్తితే పడేస్తారు కూడా వాళ్ళే. మనుషులు నిన్ను ఎంత పైకి ఎత్తితే అంత పైనుంచి కింద పడతావు కూడా. అందుకని మనుషులు ఎత్తే దాని గురించి ఎప్పుడు అనుకోకూడదు ప్రియులారా. ఓ అబ్బో నువ్వింత అంటే మంచిదేనా? సరే మంచిది అనండి, వెళ్ళిపోండి. అంతేగాని అబ్బాబ్బాబ్బాబ్బా ఇంత పొగిడినారు, నిజంగానే ఇంత ఉన్నానేమో నేను అని అస్సలు అనుకోనే వద్దు. అబద్ధాలు అవన్నీ. కొంతమందికి చెప్పే టాలెంట్ ఉంటుంది, కొంతమందికి వినాలని ఆశ కూడా ఉంటుంది. వద్దు ప్రియులారా, అవి మనకు వద్దు. అందుకని దయచేసి ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. కానీ మనుషుల మాటలు, ఇట్లాంటి మాటలు మాత్రం నమ్మవద్దండి మీరు. దేవుడు నిన్ను లేపాలి, దేవుని కటాక్షం నీకు కావాలి, దేవుని ఆశీర్వాదాలు నీకు కావాలి. దట్స్ వై టుడే వాట్ ఇంప్రెసెస్ మీ అబౌట్ నఫ్తాలి ఈస్ దిస్: హీ ఫౌండ్ ద ఫేవర్ ఆఫ్ గాడ్, హీ ఫౌండ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. దేవుని కటాక్షం చేత నింపబడ్డాడు, దేవుని ఆశీర్వాదము చేత నింపబడ్డాడు. నఫ్తాలి దేవుని మాటను ఖచ్చితంగా వినేవాడు ప్రియులరా. మనం కూడా అది అలవాటు చేసుకుందాం. నన్ను వెంబడించుము, మనుషులను పట్టు జాలరిగా నేను చేస్తానన్నాడు. వెంటనే ప్రియులరా, వెంటనే ఆ వెంటనే అనే మాట ప్రియులరా మనము కొన్నిసార్లు రిపీట్ చేసుకోవాలి. వెంటనే చేయాలి, నేను వెంటనే చేయాలి. వెంటనే అబ్రహాముతో దేవుడు నీ కుమారుడిని నాకు బలిగా అర్పించు. వెంటనే ఎక్కడి నుంచి వస్తుందండి వీళ్ళకి? వెంటనే చేసేది. మనకేమో దేవుడు చెబితే ప్రార్థించి ఒక 6 నెలలు ఉండి, ఒక సంవత్సరం ఉండి, ఆ సంవత్సరం రోజుల తర్వాత అసలు దేవుడు మాట్లాడా నేను ఆలోచించానా అనేటట్లు అయిపోద్ది ఇంకా ఆఖరికి. వాళ్ళు వెంటనే ప్రియులరా, మే గాడ్ గివ్ us దట్ గ్రేస్. ఆమెన్. వెంటనే నఫ్తాలీయులు మాట వినేవాళ్ళు మాత్రమే కాదు, ప్రాణాన్ని పెట్టేవాళ్ళు. వాళ్ళు భూమి మెట్టల మీద తమ ప్రాణములను తృణీకరించరే. ప్రాణం పెట్టడానికి ఒప్పుకున్నారు ప్రియులరా. దెబోరా కొరకు ప్రాణం పెడతామండి మేము. దేవుని కొరకు చేయటం ఒకటి ప్రియులరా, దేవుని సేవకుల కొరకు కూడా చేయటం ఒకటి ప్రియులరా. దేవుని సేవకుల కొరకు చాలాసార్లు ప్రియులరా దేవుని కొరకు మనం చేస్తాం, కానీ దేవుని సేవకుల కొరకు మనం చేయం ప్రియులరా.
దేవుని సేవకుల కొరకు మనం తోడుగా నిలబడం. చాలామంది దైవ సేవకులు నాతో చెప్పే మాట ఇది. వాళ్ళందరూ నా వాళ్ళు అనుకున్నారండి, మా చర్చిలో ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళు అనుకున్నారండి, కరెక్ట్గా నాకు కష్టం వచ్చినప్పుడు నాకు తోడులేరండి వాళ్ళు. కాంగ్ హీ అని ఎప్పుడైనా పేరు విన్నారా? కాంగ్ హీ, పాస్టర్ కాంగ్ హీ, సిటీ హార్వెస్ట్ చర్చ్ సింగపూర్ పిల్లరా, సిటీ హార్వెస్ట్ చర్చ్ సింగపూర్ పాస్టర్, సీనియర్ పాస్టర్ కాంగ్ హీ అని. సింగపూర్లో ఉండేటువంటి అతిపెద్ద సంఘాల్లో ఇది ఒకటోదో రెండవదో ప్రియులరా, చాలా పెద్ద సంఘం. ఆ సంఘం మీద కొన్ని అలిగేషన్స్ వచ్చాయి ప్రియులరా. అతను దోషిగా కూడా కోర్టు నిర్ణయించి జైల్లో పెట్టేశారు. నేను వెళ్ళాను ప్రియులరా, వాళ్ళ చర్చ్కి వెళ్ళాను నేను. ప్రియులరా, నేను స్టన్ అయిపోయాను. కోర్టు ఆయన దోషిగా నిలబెట్టి జైల్లో వేస్తే కూడా చర్చ్ అందరూ ప్రియులరా, నేను స్టన్ అయిపోయాను ప్రియులరా. దే స్టూడ్ బై దేర్ పాస్టర్. మా పాస్టర్ అని వాళ్ళు నిలబడ్డారు ప్రియులరా. ఆయన జైల్లో నుంచి వచ్చిన తర్వాత హీ అగైన్ బిగాన్ టు సర్వ్ ఇన్ ద చర్చ్. ఈ రోజుల్లో చాలామంది దైవజనులు ప్రియులరా, ఎవరు తోడు ఉండరు వాళ్ళకి. మీరు నాకు తోడు ఉంటారులే, నాకు తెలియదు. కానీ నఫ్తాలీలు ప్రియులరా, నఫ్తాలీలు దేవుని జనుల కొరకు, దెబోరా కొరకు నిలబడ్డారు, దావీదు కొరకు నిలబడ్డారు. వారి ప్రాణాలు కూడా పెట్టడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ తర్వాత నఫ్తాలీల గురించి మనం చూస్తున్నాం ప్రియులరా. నఫ్తాలీలు తప్పు చేశారు, కానీ ఆ తప్పులోనే జీవించలా. వాళ్ళు తప్పును ఒప్పుకున్నప్పుడు దేవుడు వారిని కనికరించాడు. అవమానంలో నుంచి దేవుడు వారిని మహిమలోనికి తెచ్చాడు. అవమానంలో నుంచి మహిమలోనికి తెచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ప్రియులరా, మన మనసులో తగ్గించుకుందాం, ప్రభు దగ్గర అడుగుదాం. ప్రభువా, నఫ్తాలీలకున్న మనస్సు నాకు దయచేయి ప్రభువా, నఫ్తాలీకున్న సుగుణాలను నాకు దయచేయి ప్రభువా. మనం ఈరోజు ప్రభువుకు సమర్పించుకుందాం ప్రియులరా. వెంటనే విధేయత చూపే స్వభావం, మన ప్రాణాన్ని సహితము దేవుని కొరకు అర్పించగలిగిన తెగింపు ప్రియులరా మనకు ఉండేటట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ఎంత మటుకు నాకు దేవుడు ఇవ్వాలి అనేదే కాదు ప్రియులరా. కొన్నిసార్లు దేవుని కొరకు త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు చేయగలవా? నువ్వు నిలబడగలవా? నీ దైవజనుని కొరకు నువ్వు నిలబడగలవా? నఫ్తాలీయులను ఎంతగా నమ్మాడంటే దేవుడు ప్రియులరా, ఇంకో మాటలు చెప్పాలంటే భూమిని తలకిందులు చేసే వారిగా వారు ఉండగలరు అని 5 మందిని వాళ్ళలోంచి తీసుకున్నాడు. వీరిపై నాకు నమ్మకం ఉంది, వీరు తమ ప్రాణాలను సహితము నా సేవలో పెట్టగలరు, వీళ్ళు సువార్తను తీసుకెళ్తారనే నమ్మకం ఉంది. కాబట్టి వాళ్ళు కూడా ప్రియులరా, పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహాన్లు, ఫిలిప్పు ప్రాణాలను సహితం దేవుని కొరకు అర్పించి దేవుని యొక్క సేవను తీసుకెళ్లారు. నువ్వు ఉండగలవా? ఒక నఫ్తాలీగా ఉండగలవా? ఒక నఫ్తాలి మనస్సు నువ్వు కలిగి ఉండగలవా? దేవుడు నిన్ను నమ్మగలడా? లెట్ us జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ప్రార్థన చేద్దాం. ఒకళ్ళొక మాట అంటేనే పడలేవే, దైవజనుడు నిన్ను సరిదిద్దితే తట్టుకోలేవే, ప్రాణం పెడతావా? పెట్టగలవా? లెట్ us జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఇట్స్ నాట్ ఈజీ. మనం అనుకున్నంత సులభం కాదండి. నఫ్తాలి ఉన్న సుగుణాలు గొప్పవి. పరిశుద్ధుడైన తండ్రి, మహాఘనుడా, గొప్ప దేవా, శాశ్వతమైన ప్రేమ, కృప, కనికరములు నాయన మాడల ఎంతో సమృద్ధిగా కుమరించావు. నా మట్టుకు నేను, మా మట్టుకు మేము నాయన నీ ప్రేమకు యోగ్యులం కాదు. అసలు మీరు మమ్మల్ని దృష్టించడానికి యోగ్యులం కాదు. మా గురించి తలంచటానికి మేము యోగ్యులం కాదు. తలంచటానికే యోగ్యులం కాకపోతే మీరు ప్రాణాన్ని కూడా పెట్టేశారు మా కొరకు. ఎంత గొప్పదయ్యా నీ ప్రేమ, ఎంత గొప్పదయ్యా నీ మనస్సు. ఈరోజు తండ్రి, నఫ్తాలి మనస్సును మాకు దయచేయండి నాయన. నఫ్తాలి యొక్క మనస్సును మాకు దయచేయండి. మేము కూడా నీ కటాక్షము పొందుకున్న వారిమై, నీ దీవెనలు పొందుకున్న వారిమై, విడువబడిన లేడీగా సంతోషిస్తున్న వారిమై, మా నోట సుగుణాలతో కూడిన మాటలు, సువార్త మాటలు, సద్బుద్ధితో కూడిన మాటలు మాట్లాడటకు సహాయం చేయండి దేవా. 5 మందిని నఫ్తాలి గోత్రికులను నువ్వు ఎన్నుకున్నావంటే ఎంత నమ్మకమయ్యా నీకు. వారు కూడా నీ నమ్మకాన్ని వమ్ము చేయలేదు తండ్రి. మాకు అలాంటి గుణాన్ని దయచేయండి నాయన, అలాంటి గుణాన్ని దయచేయండి. కనికరించండి దేవా, కనికరించండి. మేమైతే బలహీనులము దేవా, మా మట్టుకు మేము ఉండలేము నాయన. మా మట్టుకు మేము నఫ్తాలి చేసినట్లుగా చేయలేము ప్రభువా. మీ కృప మాకు లేకపోతే చేయలేము దేవా. మీ సహాయం మాకు కావాలి.
వెంటనే విధేయత చూపే స్వభావం, ప్రాణమును సహితము తృణీకరించుకునే స్వభావము అయ్యా మీరు దయచేస్తే తప్ప మాకు లేవు నాయన. కనికరించండి, కనికరించండి. ఈరోజు నాతో మాతో మీరు మాట్లాడుతూ ఉండగా తండ్రి, మేము తగ్గింపు స్వభావంతో, స్పిరిచువల్ ఆరోగెన్స్ లేకుండా, ఆత్మీయ తలబిరుస్తనం లేకుండా, ఆత్మీయ గర్వం లేకుండా తగ్గింపు స్వభావాన్ని దయచేయండి నాయన. మృదువైన మనస్సును దయచేయండి దేవా. సేవకునికి తోడుగా నిలవబడే మనస్సును దయచేయండి దేవా. మీరే మాకు ఈ కార్యాలు జరిగించండి. థ్యాంక్ యూ జీసస్.